మీ ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజున మంగళగిరి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏదైతే మా గుంటూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా మా పార్టీ అబ్జర్వర్గా నియమించినటువంటి శ్రీ నాయబ్ కమాల్ గారు ఈ రోజున ఇక్కడ ఇచ్చేస్తారు. ఈ ఎలక్షన్ ఎంత ముఖ్యం మనకి, దేనికంటే ఈ 9 నెలల పాలనకి నిదర్శనం ఈ గెలుపు మనకి. అదేంటే ఆలపాటి రాజా గారు చాలా ఆ రోజున మనోహర్ గారికి సీటు విషయంలో ఆయన గొప్పగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే ఈ కూటమిలో ఏదైతే ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూచనలతో ఈ రోజున ఒక ఎలక్షనీరింగ్ అంటే మన డెవలప్మెంట్ కి ఆ రోజున అంటే ఈ యొక్క మండలి ఎంత ముఖ్యమో శాసన మండలి మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ విచక్షణారహితమైనగా ప్రవర్తించిన దీంట్లో ఈ శాసన మండలి ఎంత కీలకంగా మనం పనిచేసింది అనేది మనం చూడొచ్చు. దేనికంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకుండి శాసనసభలో పూర్తి అధికారంలో ఉంచి కళ్ళు నెత్తినెక్కి ఆ రోజున రాజధానిని మన దాని మీద వ్యతిరేకంగా వాళ్ళు బిల్లు పాస్ చేసిన క్రమంలో అదే టైంలో శాసన మండలిలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆ రోజున శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి బలవంతంతో ఆ బిల్లు రిజెక్ట్ అయిన సందర్భం. అంటే శాసన మండలి ఒక చట్టాలని ప్రజలకు అనుకూలంగా ప్రజలకి మంచి పాలన ఇచ్చేదానికి ఒక మంచి వేదిక శాసన మండలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి కూడా రద్దు చేసే పరిస్థితి. అంటే ఆయనకి వ్యతిరేకంగా రాజధానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చేశారని చెప్పి ఆ రోజున షరీఫ్ గారు ఉన్నప్పుడు ఆ శాసన మండలి స్పీకర్ గా మనం అంతా వీడియో విజువల్స్ లో చూసాం ఎంత విచక్షణారహితంగా ఆ రోజున చేశారు. ఈ రోజున మనకి కూడా శాసనసభతో చాలా బలమైన 164 మంది ఎమ్మెల్యేలు మన కూటమి ప్రభుత్వం. దేనికంటే ఈ కూటమి ప్రభుత్వానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు ఏర్పడటానికి ఆయన చాలా ముఖ్యంగా పనిచేశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల వ్యక్తి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టి ఒక మానసిక రోగిలాగా అతను ఆనందం చూస్తే ఆ రోజున సామాన్య ప్రజలంతా కూడా భయపడిపోయారు. ఇలాంటి వ్యక్తికే ఇంత దారుణమైన హింసిస్తున్నాడు ఈయన, మన పరిస్థితి ఏంది అని ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇది తప్పు, ఆంధ్ర రాష్ట్రం ఎటెళ్తుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఇలా జరిగితే సామాన్య ప్రజలు ఏంది పరిస్థితి అని చెప్పి ఆయన ఆ రోజున రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి ముందు వెనక చూడకుండా ఈ కూటమి నేను ఏర్పరుస్తున్నాను, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నాను, ప్రజల్లోకి వెళ్తాం, ఈ యొక్క బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని రూపుమాపి ఆ రోజున నుంచి పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన విధానం మనం చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత పెరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత దేశ రాజకీయాలను కూడా శాసించే పరిస్థితి ఈ రోజున. అంటే ఒక మంచి అంటే పోలవరం ఫండ్స్ అయితే ఏమి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజున నినాదం చేసి విశాఖ ఉక్కును కూడా దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కానీ ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారికి కూడా ప్రత్యేక నిధులు ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి, రాజధానికి, అలాగే రాష్ట్రంలో కర్నూలుకి కానీ అనంతపురం కానీ అలాగే శ్రీకాకుళం జిల్లాకు కానీ అలాగే చాలా వెనకబడిన ప్రాంతాలకు కానీ ఈ రోజున మంచి నిధులు వచ్చి ఈ రోజున డెవలప్మెంట్ దిశగా మనం చేస్తా ఉన్నాం. దేనికంటే గిరిజనులు ఉండే ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో మన్యం ప్రాంతంలో కూడా రోడ్లు లేని పరిస్థితి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కంకణబద్దులై ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చేస్తా ఉండి వాళ్ళందరికీ కూడా మంచి ఫలాలు అందించే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని కొనసాగింపుగా మనం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎమ్మెల్సీ సీట్లు మనం గెలిపించేదానికి దేనికంటే ఏది అవునన్నా కాదన్నా జనసేన పార్టీకి రాజకీయ అనుభవంగా ఒక ప్లాట్ఫామ్ కొత్తగా మేము వచ్చాం. దాన్ని అంటే తెలుగుదేశం పార్టీ వారితో అలాగే బీజేపీ వారితో అనుసంధానం చేసుకొని ఈ యొక్క గెలుపుని మన గెలుపుగా భావించి మేము పనిచేయాలని చెప్పి ఈ రోజున మా క్యాడర్ అంతా కూడా మా మండలాధ్యక్షులు, మా జిల్లా నాయకులు, అలాగే మా అబ్జర్వర్గా వచ్చిన కమాల్ భాయ్ గారు కూడా ఈ రోజున మంచి దిశానిర్దేశం చేశారు. నిజంగా మేమంతా కంకణబద్దులై ఆలపాటి రాజా గారిని బంపర్ మెజార్టీ అంటే ఒక మంచి మెజార్టీతో మేము శాసన మండలికి మేము జనసేన పార్టీ బాధ్యతగా తీసుకుని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి సమావేశమైన మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో ముఖ్యంగా పోటీ ఇద్దరి మధ్యనే ఉంది. ఆలపాటి రాజా గారు మరియు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి పేరు మీద ఆ వ్యక్తి అయితే గతంలో కూడా ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీగా చేశారు. మళ్ళీ గత ప్రభుత్వంలో పట్టభద్రులైనటువంటి యువతకు ఒక ఉద్యోగం లేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు ఏం సాధించారు? ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ పార్టీ సహాయ సహకారాలు తీసుకుని మీరు మళ్ళీ గెలవాలని తపన పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో
గత ప్రభుత్వం యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యనటువంటి అలాంటి పార్టీ మద్దతు తీసుకోవడంలో పరమార్థం ఏంది అంటే మీకు గెలిపే పరమార్థమా, ఇథిక్స్ లేవా? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పట్టభద్రులై కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు. వారి కోసం గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ చేసిన ఆలోచనలు ఏంటి? వాళ్ళకి దూరదృష్టితో ఉద్యోగాలు కల్పించాలనే తపన ఎక్కడ కనబడలా? గతంలో 6 సంవత్సరాలు మీరే పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మళ్ళీ మీరు ప్రశ్నించారా? ఒక ఉద్యోగమైనా ఏర్పాటు చేశారా? చేయగలిగారా? మళ్ళీ ఏం చేయడానికి మళ్ళీ ఎమ్మెల్సీ? ఇప్పుడు ఎమ్మెల్సీగా పట్టభద్రుల వైపు నుంచి గెలిచినప్పుడు ఎవరైతే పట్టభద్రులు ఉద్యోగాలు రాలేదో వాళ్లకు ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా ప్రథమ లక్ష్యం. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలా? ఇలాంటివి చేయడానికే కదా మిమ్మల్ని ఎమ్మెల్సీగా పెడుతుంది. ఇప్పుడు ఆలపాటి రాజా గారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి కూటమి అధికారంలో ఉంది, అక్కడ సెంట్రల్లో కూడా కూటమి అధికారం ఉంది. ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఆలోచించండి, మీ సమస్యలు తీరాలంటే అధికార పార్టీ నుంచే అవ్వాలా. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి నుంచి హామీ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పని అయిపోయింది. ఆ హామీ ఇచ్చే స్తోమత డైరెక్ట్ సీఎంతో కూర్చునే వ్యక్తి ఆల్పాటి రాజా. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఉద్యోగాలు వస్తాయి. మొన్ననే చూసాం, లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ టీచర్స్కి, బీడీ టీచర్స్కి 16,000 మందికి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటున్నారు. అంటే 16,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు గారు 7 లక్షల కోట్లు పెట్టుబడి రూపంలో ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నాయి, అవి పూర్తిగా వచ్చేసేస్తే దాదాపు 6 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించబోతున్నాం అని చెప్పారు. ఇలాంటి దూరదృష్టి ఏది గత 5 సంవత్సరాల్లో? అలాంటి పార్టీతో మీరు గెలవాలని తపన పడుతున్నారే. గెలిచిన 11 ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రావట్లా. గెలిచి రేపు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు? కాబట్టి ఈ మీడియా ద్వారా పట్టభద్రులైన నిరుద్యోగులకి నేను తెలియజేసేది ఏంటంటే, మీకు ఉద్యోగాలు రావాలా అంటే కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజాకే ఓటేయాలా. దానికి రీజన్ కూడా ఏంటంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించే మహోన్నత దూరదృష్టి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ హైటెక్ సిటీలో ఇంత హైదరాబాద్ డెవలప్ అయ్యి ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి అంటే అప్పుడు చంద్రబాబు గారు నాటిన మొక్కే హైటెక్ సిటీయే ఈరోజు పెద్ద ఐటీ హబ్ అయిపోయింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక తపనతో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, మీకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఉద్యోగస్తులకి మీ సమస్యలు తీరాలన్నా చంద్రబాబు కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజాకి ఓటేయండి అని తెలియజేసుకుంటున్నాను.